అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసనేని. ఈరోజు నేను మీ ముందుకి పల్లి నువ్వుల చెక్కతో వచ్చేసానండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. నేను ఇప్పుడు దీనికోసం ఈ కప్పుడు 1/2 కేజీ తీసుకుంటాను పల్లీల్ని. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం వీటిని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన బాగా కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉంటాయన్నమాట. టేస్ట్ బాగోదు. ఆ టేస్ట్ మాడు కలర్ అనేది లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం లేట్ అయినా మెల్లిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఇవి చక్కగా ఎర్రగా వేగాయండి. ఇంకా కాస్త వేగనిస్తే లోపల మాడు పట్టేసి పల్లి చిక్కీ టేస్టే మారిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకుని పొట్టు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇదే ప్యాన్లోనికి నువ్వులు తీసుకున్నాండి. కొంచెమే నేను తీసుకున్న పల్లీల క్వాంటిటీ కొంచెం తీసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసేసండి, ఏదో వేడి చేస్తున్నా అంతే. ఇప్పుడు దీంట్లోనికి ఇందాక మనం లైట్గా వేడి చేసుకున్న నువ్వులను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఈ కప్పుతో ఇందాక పల్లీలు తీసుకున్నా కదండి, అదే కప్పుతో 1/3 బెల్లం తీసుకుంటున్నానండి. చాలామంది 1కి 1 తీసుకుంటారు, కొంతమంది 1కి అరై తీసుకుంటారు. చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ వేసుకుంటున్నాను బెల్లం కరగడం కోసం. ఇలా బెల్లాన్ని తిప్పుకుంటూ ఉంటే తొందరగా కరిగిపోతుందండి. కొంచెం నేను చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ ప్యాన్ పెట్టుకున్నాను, కానీ లేదంటే మందపాటి బౌల్ పెట్టుకోవాలండి. కొంచెం కొద్దిగా క్వాంటిటీలో చేసుకున్నట్లయితే అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి దీన్ని వడపోసుకుని తీసుకోవాలండి. లేదంటే అడుగునేమైనా నలకలు, గడ్డి పరుకులు అలాంటివి ఉంటాయి కదా. నేను అయితే వడపోసి తీసుకున్నానండి. ఇలా తీగ పాకం కన్నా కొంచెం పాకం వచ్చిన కాడి నుంచి మనం పాకాన్ని తిప్పుకుంటానే ఉండాలండి. లేదంటే అడుగంటేస్తుంది. ఇలా తిప్పుకుంటానే ఉండాలి. ఇలా పళ్ళెనికి నెయ్యి రాసి పెట్టుకుని పళ్ళెంలోకి వేసేసుకుందామండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా ఇది ఆరిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుందాము. అంతే అండి, ఎంత టేస్టీ అయినా పల్లి చిక్కీ రెడీ. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇష్టపడతారు కదండి. మా ఇంట్లో అయితే అలా పంటికి అంటుకోకుండా ఇలా గుల్లగా ఉండే విధంగా ఇష్టపడతారండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము. ఆల్రెడీ ఇంట్లో చేసినవి ఉన్నాయండి, అందుకని ఇలా తక్కువ క్వాంటిటీలో చేశాను వీడియో కోసమని. మా పిల్లలు ఇలానే ఇష్టపడతారండి.